హలో అండి, వెల్కమ్ టు హెల్తీ లైఫ్ సిరీస్. మనలో చాలామంది ఇలా అనుకుంటాం, నేను రోజు ఇంటి భోజనమే తింటున్నాను, అయితే ఆరోగ్యం ఎందుకు బాగోట్లేదు? కానీ నిజమేంటంటే రోజువారీ ఆహారంలో మనం తెలియకుండానే చేస్తున్న కొన్ని చిన్న తప్పులే నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈరోజు మన హెల్తీ లైఫ్ సిరీస్లో ఆ తప్పులు ఏంటి, వాటి వల్ల వచ్చే సమస్యలు ఏంటి, మనం ఎలా జాగ్రత్త పడాలో సులభంగా తెలుసుకుందాం. మొదటి పెద్ద తప్పు, అవసరానికి మించి అన్నం తినడం. తెలుగు ఇళ్లలో అన్నం ప్రధాన ఆహారం, కానీ ప్లేట్ నిండా అన్నం, కొంచెమే కూర, ఇది చాలా మందిలో కనిపించే అలవాటు. ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల షుగర్ ప్రమాదం, బరువు పెరగడం, అలసట ఇవన్నీ వస్తాయి. పరిష్కారం ఏంటంటే ప్లేట్లో సగం కూరలు ఉండాలి, 4వ వంతు అన్నం ఉండాలి, 4వ వంతు ప్రోటీన్ కూడా ఉండాలి. ఇలా తినే అలవాటు చేసుకోవాలి. రెండో తప్పు ఏంటంటే కూరగాయలను నిర్లక్ష్యం చేయడం. కూరగాయల్లో ఉండే ఫైబర్, వైటమిన్స్ మన జీర్ణ వ్యవస్థకు, రక్తంలో చక్కెర నియంత్రణకు చాలా అవసరం. కానీ రోజు 2 రకాల కూరగాయలు కంపల్సరీగా ఉండాలి. మూడో తప్పు ఏంటంటే నూనె ఎక్కువగా వాడడం. పోపులో, వేపుడులో, స్నాక్స్లో ఇవి మన రోజువారీ భోజనంలో చాలా కామన్ అయిపోయాయి. ఎక్కువ నూనె వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, గుండె సమస్యలు, ఫ్యాటీ లివర్ ఇవన్నీ వస్తాయి. పరిష్కారం ఏంటంటే వేపుడు కంటే ఉడకబెట్టినవి తినాలి. ఒక భోజనానికి పరిమిత నూనె వాడాలి. 4వది ఏంటంటే ఉప్పు, చక్కెర పరిమితిని మించటం. పప్పు, పచ్చడి, పాపడ్లు, సాఫ్ట్ డ్రింక్, బిస్కెట్స్ ఇవన్నీ మనకు చాలా ఇష్టం కదా. ఇవన్నీ మనకు తెలియకుండానే ఉప్పు, చక్కెర మోతాదును పెంచుతూ ఉంటాయి. ఇది హై బీపీ, షుగర్కు ముఖ్య కారణాల్లో ఒకటి. 5వ తప్పు, తినే సమయాల్లో అస్తవ్యస్తం కావడం. బ్రేక్ఫాస్ట్ని మిస్ చేయడం, రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేయడం మన మెటబాలిజంపై ప్రభావం చూపుతుంది. రాత్రి భోజనం నిద్రకు కనీసం 2 గంటల ముందు ఉండాలి. 6వ తప్పు ఏంటంటే నీరు తక్కువగా తాగడం. చాలామందికి ఆకలి అనుకొని నీటి అవసరాన్ని గుర్తించరు. నీరు తక్కువగా తాగితే జీర్ణ సమస్యలు, అలసట, కిడ్నీ సమస్యలు లాంటివి వస్తాయి. రోజంతా కొద్ది కొద్దిగా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఏవో పెద్ద పెద్ద మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ఇంటి భోజనాన్ని కొనసాగించడం, కూరగాయలని పెంచడం, నూనె, ఉప్పు తగ్గించడం, తినే సమయాలకు కట్టుబడి ఉండడం, నీరు సరిపడా తాగడం ఇవన్నీ చేస్తే ఆరోగ్యం ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాం, ఈ కార్యక్రమంలో ఇచ్చే సూచనలు సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇవి వైద్య నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా డయట్ సంబంధిత చికిత్సలు అవసరమైన వారు తప్పకుండా వైద్య నిపుణులను సంప్రదించాలి. మన ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. రోజు తినే భోజనంలో చిన్న జాగ్రత్తలే పెద్ద సమస్యలను నివారిస్తాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఇది మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. పోషకాహారం కోసం స్క్రీన్ పైన నంబర్కు కాల్ చేయండి. ఇది ఈరోజు మన హెల్తీ లైఫ్ సిరీస్. మరిన్ని ఆరోగ్య విషయాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి K2 న్యూస్.